హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇదొచ్చేసి మార్నింగ్ టు నా ఆఫ్టర్నూన్ వరకు నేనేం చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే మార్నింగ్ 6:00 అయితే అట్లా లేచిన. చలి బాగా ఎక్కువగా ఉందని ఇంకా స్వెటర్ అయితే వేసుకొని ఆకలి అయితే ఊడుస్తున్నాను. ఇంతకుముందుకు అరుగు మీద కూడా ఇంకా పుల్లల పొరకతోటి ఊడ్చేదాన్ని కానీ కొత్త పొరకట్టయితే ఇంట్లోకి తెచ్చినందుకు పాత పొరకట్టయితే ఇంక ఇట్లా అరుగు ఊడవనీకైతే వాడుతున్నా. కొంచెం నీట్గా దుమ్ము అనేది అయితే వెళ్ళిపోతుంది, నీట్గా అయితే కనిపిస్తుంది కదా అరుగు అనేసి ఇంకా ఊడ్చేస్తున్నాను. తర్వాత వచ్చేసి పొయ్యిలో బొగ్గులు కూడా ఎత్తేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బాసనలు తోమనికే అన్నం కూరలు అయితే వేరే గిన్నెలు అయితే ఊడ్చిపెట్టుకుంటున్నాను. ఈరోజు నైట్ది అయితే టమాటా కర్రీ అయితే చేసిన, ఇంకా అది కొంచెం ఉంటే ఊడ్చిపెట్టుకుంటున్నాను. అన్నం కూడా అంతే. ముందుగా అన్ని బాసనలు అయితే బయట పెట్టుకుంటాను. తర్వాత వంట పని అయిపోయి మా వారు పనికి వెళ్ళిన తర్వాత నేను మిగతా బాసనలు అయితే తోముకుంటాను. బాసనల పని తప్ప ఇంకేం ఉండదు, అందుకని లాస్ట్ కదా ఆ పని చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే వంట పని అయితే చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి గిన్నెలు తోమనికి బయట అయితే పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టుకోవాలి కదా వంటకు, కడిగి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అవి రేషన్ బియ్యము, మన సన్న బియ్యం కంటే ఇంకా సన్నగా ఉన్నాయి అవి, అందుకని అప్పటిదప్పుడే కడిగి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను, మళ్ళీ మెత్తబడతాయి అని చెప్పేసి అన్నము. ఆ తర్వాత పక్కన ఇంకొక స్టవ్ మీద అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాను మసలనీకే. అవి మసిలిన తర్వాత పప్పు అయితే వేసుకోవాలి ఎసెట్లకు. ఎందుకంటే పప్పు కుక్కర్ అనేది బెల్ట్ పాడైంది, అందువల్ల ఇంకా నైట్ అయితే నానబెట్టుకున్నాను కందిపప్పు. ఈరోజు అయితే ఎర్రపప్పు చేద్దాం అనేసి. పప్పు అట్లా నైటే నానబెట్టుకోవడం వల్ల ఇంకా కుక్కర్ లేదు కాబట్టి తొందరగా అనేది ఉడుకుతుంది కదా అని చెప్పేసి నైట్ తిన్న తర్వాత అంత పని అయిపోయినాక అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు పప్పులో కొన్ని వేస్తే ఉడుకుతున్నప్పుడు, ఆ తర్వాత తాలింపులకు కూడా అవసరమే కాబట్టి ఇంకొక సైడ్ పప్పు అయితే ఉడుకుతుంటూ ఒలిచి పెట్టుకుంటున్నాను. టమాటాలు కట్ చేసుకొని అట్లనే ఎల్లిపాయలు అయితే ఒలిచి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటే తొందర అయిపోతుంది కాబట్టి వంట. పప్పు ఇట్లా కుక్కర్లో కాకుండా స్టవ్ మీద ఉడకబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అట్లా నురగ వచ్చినప్పుడు తీసేయచ్చు. ఆ నురగల పప్పుకున్న కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయని అంటారు. దానివల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉంటాయి. అన్నం కూడా ఇంకా కొంచెం పలుకు మీద ఉండగానే ఉంచేసుకొని సిమ్లో అయితే పెట్టుకున్న అవతల స్టవ్ మీద, చిన్న స్టవ్ మీద. పప్పును అయితే పెద్ద స్టవ్ మీదకి మార్చుకున్నాను, ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కదా, ఇంకా అన్నానికి దమ్కేసుకుంటే సరిపోతుంది కాబట్టి చిన్న స్టవ్ మీదకి అయితే మార్చుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చి పప్పులోకి వేసుకొని చింతపండు అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మనం కుక్కర్లో వేసినప్పుడు అన్నీ ఒకటేసారి వేస్తాం కదా, నార్మల్గా ఉడికించేటప్పుడు అట్లయితే కుదరదు. అన్నీ ఒకటేసారి వేస్తే అసలు ఉడకదు పప్పు అనేది, అందుకని ఇట్లా ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లిపాయలు అన్నీ ఒలిచిపెట్టుకున్నాను కదా, కొన్ని అయితే తాలింపులకు వేయనికే దంచి అయితే పెట్టుకుంటున్నాను కచ్చపచ్చగా. ఎందుకంటే అట్లనే డైరెక్ట్గా వేస్తే తోలు తీసేసి మా వాళ్ళు తినకుండా పక్కకు పెట్టేస్తున్నారు, అందుకని ఇట్లా కొంచెం పప్పులో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అట్లా దంచి వేసుకుంటే. అట్లనే ఇక్కడ వచ్చేసి టమాటాలు, ఎల్లిపాయలు, ఇంకా చింతపండు అన్నీ ఒకటేసారి అయితే వేసి పెట్టుకుంటున్నాను. పసుపు మనం పప్పులు అప్పుడే వేయకూడదు, దానివల్ల పప్పు అనేది లేటుగా ఉడుకుతుంది. అందుకనే ఇంకా కారం, పసుపు అనేది కొంచెం పప్పు ఉడికిన తర్వాత వేద్దామని చెప్పేసి అట్లనే ఉంచుకున్నాను. పప్పు ఉడికే గ్యాప్లో అయితే కొన్ని గిన్నెలు అయితే కడిగి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి. అట్లనే చాలా గిన్నెలు కూడా ఉన్నాయి, టైం ఉన్నప్పుడల్లా గ్యాప్ దొరికినప్పుడల్లా కొన్ని కడిగి పెట్టుకుంటే పూర్తిగా కడిగేసుకునేసరికి తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైతే ఇట్లా చేయను, ఇంక ఈరోజు టైం దొరికిందని చేస్తున్నాను. ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి, ఇంకా జాలిగిన్నెతోటి చారు అయితే ఉంచి పెట్టుకొని రుబ్బుకోవాలి పప్పు. ఇట్లా జాలి గిన్నెలో ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే చారు మొత్తం కిందికి దిగిపోతుంది, పప్పు ఒక్కటే దానిలో గిన్నెలు ఉంటుంది కాబట్టి రుబ్బుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, పప్పు నీళ్ళు ఉండకుండా. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే రుబ్బుకుంటున్నాను.
పప్పు రుబ్బుకున్న తర్వాత చారు తక్కువయిందని చెప్పేసి ఇంకా చారు కోసం నీళ్ళైతే పక్కన స్టవ్ మీద పెట్టిన. అంతలోపు తాలింపు కోసము ఇంక ఎండుమిరపకాయలైతే తొడిమలు తీసి పెట్టుకుంటే కొంచెం తొందర అవుతాయి కదా. ఆల్రెడీ ఎట్లాగో ఎల్లిపాయలు అయితే దంచేసి పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడొచ్చేసి ఇంకా వేడి నీళ్ళు సరిపోని చారుకు సరిపోని నీళ్ళైతే పోసేసుకొని ఆ తర్వాత అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు గిన్నెలో కొంచెం పప్పేసి మూత మూయడం వల్ల ఏమవుతుందంటే తాలింపుకున్న ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళిపోదు. మన పాతకాలంలో అయితే అట్లనే చేస్తారు కదా. ఇంకా ఈరోజు అయితే అట్లా చేసిన. ఇక్కడొచ్చేసి ఇంకా పప్పు తాలింపు పెట్టిన తర్వాత మా వారికి అన్నం అయితే పెడుతున్నాను తినడానికి. ఆయనతో పాటు పిల్లలకు కూడా ఒకటేసారి పెడుతున్నాను. ఇది ఈరోజనే కాదు రోజు ఇంతే ఇట్లానే పెడతాను. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ డాడీతో పాటు కలిసి తినేస్తారు. వాళ్ళు తినేలోపు నేనైతే మా వారికి బాక్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా ఆయన బాక్స్ తీసుకొని పనికైతే వెళ్ళిపోతాడు. ఈరోజనే కాదు రోజు ఇంతే. ఇంకా వాళ్ళు తినేలోపు నేను ఆయన బాక్స్ కడిగేసి అన్నం కూరలు వేసి బాక్స్ పెట్టిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్ పోసేసరికి ఆయన తినేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఆయన పనికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే మిగతా పనులు చేసుకుంటాను. నీకు వచ్చిన గండాలు వారకు తొలగి కాలి కింది ముళ్ళు కడకు తొలగి కొడుకులు బిడ్డలు కోటిగా కొడిదిల్లి ధనలాపం కలిగి ముట్టింది ముత్యమై పట్టింది బంగారమై పగవార సంకిందై నీ అస్తం పైనై నీకు ఎడమన ఎండి కలిగి కుడిన బంగారం కలిగి నాతివాడు సూటమై పగవాడు బాంధవుడై నువ్వు అనుకున్న మాట అనుకూలమై కోరింది కొండెకి కొంగు పట్టుకుంటే బంగారై కష్టాలు తీరి సుఖాలు కలిగి నీకు డబ్బు ధనము త్రైవము కొడుకులు కోడండ్లు మన్మన్లు మన్మరాళ్ళ సంతానము మేడల మిద్దెల భోవంతులు ఎండి బంగారం సువర్ణ మనులు మాణిక్యాల పుష్పరాగ వజ్రవేటూర్య బంగారు గోవేద పుష్పరాగంబులు మరగత మాణిక్యంబులు కలిగి నువ్వు చేసే దందా నువ్వు చేసే కార్యక్రమంలో మల్లికార్జున స్వామి తోడు నీడగా ఉండి ఏడుకొండల వెంకటేశ్వరులు నరసింహస్వామి లోకాల శివుడు పార్వతీదేవి అంజనేయులు నవగ్రహాలు లక్ష్మీదేవమ్మ శంతులస్వమ్మ నీ పంట పైరు చెలక సేద్యము కట్టిన ఒక ఇంటిలో అండదండగా ఉండి శ్రీశైల మల్లికార్జున స్వామి మధ్యమడుగు అంజనేయుడు సలేస్త్రము లింగమయ్య ఏగంటి బసవన్న నువ్వు చేసే ఒక కార్యక్రమము నువ్వు చేసే ఒక దండలో నీ కట్టిన ఒక ఇంటిలో నీ గర్భములో పుట్టినటువంటి కొడుకులకు బిడ్డలకు జయము కలిగి పాపి శిరస్సు చిరంజీవి శుభం కలగనమ్మా. ఈ స్వామి వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరికి అయితే బియ్యం తీసుకెళ్తామమ్మా, ఇంటింటి దగ్గరికి వెళ్ళి ఇట్లా తీసుకుంటున్నాము అని చెప్పేసి అన్నాడు. అయితే అక్కడ అన్నదానం అయితే చేస్తారు ఫ్రీగా. మేము కూడా రెండు సార్లు అయితే వెళ్ళినాము. అది ఎప్పుడంటే పిల్లలకు ఎంట్రుకలు తీసినప్పుడు ఒకసారి, ఇంకా తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళినాము అంతకంటే ముందు. దానివల్ల నాకైతే తెలుసు. ఎందుకంటే తిరుపతి వెళ్ళేటప్పుడు మధ్యలో ఫస్ట్ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత తిరుపతికి అయితే వెళ్ళినాం మేము. కాబట్టి ఇంకా అక్కడ అన్నదానం చేస్తారు అన్నందుకు నేనైతే ఆయనకు బియ్యము ఒక 21 రూపాయ డబ్బులు ఇచ్చిన. అందుకని ఆయన నన్ను ఇట్లా ఆశీర్వదించి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మిషన్ మీద నా కట్ చేసుకున్న బ్లౌజ్ అయితే కుట్టుకుందామని ఇక్కడ మిషన్కి దారం అయితే ఎక్కించుకుంటున్నాను. ఇది వచ్చేసి నా రెండో బ్లౌజు మూడో బ్లౌజు అంతగా గుర్తయితే లేదు. కానీ నేను కొంచెం యూట్యూబ్లో చూసి ఫస్ట్ ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టిన నేను పోస్ట్ లాగా, వీడియో కాదు కానీ పోస్ట్ అయితే పెట్టిన ఫోటో. ఇంకా దాని తర్వాత ఇది కొంచెం అప్పటికంటే కొంచెం గుర్తుంటాయి కదా, కన్ఫ్యూజ్ అయినప్పుడు ఫోన్లో చూసుకుంటూ ఇంకా కుట్టేసుకుందామని ఇంకా కట్ చేసుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న డౌట్లు ఉంటే ఫోన్లో చూసుకొని ఇంకా కుట్టుకుందామని చెప్పేసి ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుట్టినా కాబట్టి కొంచెం కొంచెం గుర్తుంది. కాబట్టి ఆ షేప్ బెల్ట్ అవన్నీ ఇంతకుముందుకు కొంచెం పెద్దగా నిండే ఒక కుట్టే దగ్గర స్పేస్ కూడా. అట్లా కాకుండా ఈసారి కొంచెం మంచిగానే కుట్టుకున్నాను. కొంచెం కాన్ఫిడెంట్గా ఎన్నిసార్లు అని ఫోన్లో చూస్తామని చెప్పేసి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ పిన్స్ అయితే నేను కొనుక్కున్నాను. ఒక 2 షీట్స్ అయితే కొనుక్కున్నాను. ఇవి నాకైతే చాలా హెల్ప్ అయినాయి బ్లౌజ్ కుట్టేటప్పుడు. కదలకుండా క్లాత్ కింద అస్తర్కి అంటించి ఉండే నార్మల్ ఒరిజినల్ క్లాత్ అయితే కదలకుండా ఉంటుంది కదా, అందుకైతే యూజ్ చేసిన. చాలా బాగా యూజ్ అయినాయి నాకైతే ఇవి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిన లాస్ట్కి అయితే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గానే కుట్టుకున్నాను.
ఒకటి 2 బ్లౌజులు కుట్టినంత మాత్రాన ఎక్స్‌పీరియన్స్ అయితే కాదు కాబట్టి, నాకైతే ఈ క్లాత్ ఎంత మెత్తగా ఉందంటే అసలు చానా జారిపోతుంది, సాగుతుంది. చానా కష్టమైంది. అసలు క్లాత్ సరిపోలేదు గూడా. అయినా సరే ఇంకా ఒక టాస్క్ లాగా అయితే కంప్లీట్ చేషినా. అంటే అందరికీ పర్ఫెక్ట్‌గా వెంటనే రావాలని లేదు గదా! నాకట్లా కొంచెం నిదానంగానే వస్తది గాబట్టి, ఇంక ప్రాక్టీస్ అని చెప్పేసి వేరే క్లాత్‌లు వేస్ట్ చేయడం ఎందుకని కొంచెం ధైర్యం జేషి, నేను వేసుకోవడానికే వేరే వాళ్ళకి గాకపోయినా నేనన్నా ఏసుకోవడానికుంటాయి అని చెప్పేసి బ్లౌజులు ఇట్లా నార్మల్‌గా ఒరిజినల్ బ్లౌజ్ క్లాత్ తోటే ట్రై జేషినా. నార్మల్‌గా కుట్టే వాళ్ళకు ఒక బ్లౌజు ఎంత టైం పడతదో నాకు తెలవదు గానీ, నాకైతే ఒకరోజు నైట్ అంటే మొత్తం పనులయిపోయిన తర్వాత నైట్ ఇంగ అందరూ వండుకున్న తర్వాత ఒక 9:30కి అట్లా పెట్టుకున్నా కట్ జేయడము. ఒక గంటన్నరలో కట్ జేయడం అయితే అయిపోయింది. ముందు బ్లౌజ్ కుట్టినది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నది గాబట్టి. తర్వాత ఇంకా కట్ జేసిన తర్వాత కుట్టనీకైతే నాకు 2 డేస్ పట్టింది. ఎందుకంటే అవి సెట్ జేసుకోవడము అది ఒరిజినల్ క్లాత్ అస్తర్ క్లాత్‌కి సెట్ జేసుకోవడము, హ్యాండ్స్ గూడా చిన్నగానే క్లాత్ సరిపోలేదు గాబట్టి మళ్ళా జాయింట్ ఏసి కుట్టుకోవడము. ఇంగ ఇదే సరిపోయింది. దానివల్ల లేట్ అయితే అయింది కానీ మంచిగా అయితే వచ్చింది బ్లౌజ్ అనేది. 1, 2 బ్లౌజులకే నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అయితున్నావా అని మీరు అడగొచ్చు. కానీ వేరే వాళ్ళు కుట్టడం వేరు. మన బట్టలు మనం పర్ఫెక్ట్‌గా కుట్టుకొని వేసుకోవడం వేరు గదా! అది చాలా హ్యాపీనెస్ ఇస్తది. నాకు ఇంకా ఇంటి దగ్గరనే ఉంటున్నా గాబట్టి స్టిచ్చింగ్ మీదకి ఇంట్రెస్ట్ అయితే మళ్ళింది. తర్వాత ఇంకా నాకు దీనిలో మంచిగా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇదే పెట్టుకోవచ్చు గదా! చిన్నగా ఇంట్లోనే అని చెప్పేసి అనుకున్నాను. అందుకని మిషన్ కొని ఫోన్‌లోనే చూసి నేర్చుకుంటున్నాను యూట్యూబ్‌లో. బ్లౌజులే కాదు డ్రెస్సులు గూడా కుడుతున్నాను. ఇంతకుముందుకైతే అంత మంచిగా అంటే పర్ఫెక్ట్‌గా అంటే నాకు సరిపోనే ఉండేవి. ఏం ప్రాబ్లమ్ లేకుండా, ఏం పొరపాట్లు చేయకుండా బానే కట్ జేసి కుట్టుకునేదాన్ని గానీ, బ్లౌజ్‌కి పెట్టినట్టు డాట్స్ పెట్టడం వల్ల పైన బాడీ షేప్ అనేది మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తదని నాకు ఈ మధ్యనే అర్థమైంది. అట్లాంటి చిన్న చిన్నవి కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ గాబట్టి స్టిచ్చింగ్‌లో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అన్ అస్సలు 100%లో ఒక 1% కూడా తెలవనట్లే నాకు స్టిచ్చింగ్‌లా. యూట్యూబ్ చేయడము, అట్లనే ఇట్లా స్టిచ్చింగ్ చేయడం వల్ల నన్ను నేను బిజీగా ఉంచుకోవడం వల్ల ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా గూడా ఉంటా గాబట్టి నేను ఇలా అయితే ఎంచుకున్నాను. అంతేనండి నా వీడియో. ఇవాల్టికైతే నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా వీడియోస్‌లల్లో ఏమన్నా పొరపాట్లుంటే కామెంట్ ద్వారా నాకైతే తెలియజేయండి. అవి నేను ఖచ్చితంగా మార్చుకోనికి ట్రై చేస్తాను. ఏమన్నా కొత్త కొత్తగా కంటెంట్ కావాలన్నా నా వల్ల కుదిరితే కంపల్సరీ చేస్తాను. ఇవాల్టికి ఇంతేనండి నా వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుసుకుందాము. నాకు తెలిసి నెక్స్ట్ వీడియో వచ్చేసి కురుమూర్తి జాతర రోజు మేము ఎట్లయితే పూజలు చేసినాం, అక్కడ ప్లేస్ ఎట్లుంటది, నాకు తెలిసినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయనీకైతే ట్రై చేస్తాను. బాయ్.